జెన్యున్ అర్థం చేసుకోవాలి సార్ ప్రాబ్లమ్. మనకి మేల్స్కి ఎట్లయితే ఉంటుందో ఫీమేల్స్ కూడా ఉంటుంది, అది తప్పేం కాదు, ఎస్ అది ఈస్ నేచర్. మనిషికి కోరిక ఉండడం ఉండకపోవడం అంటే మనిషి అంటే ఇట్ కుడ్ బి బోత్ సెక్సెస్. అంతే కదా. సో నీకు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను నో అనుకున్నాను. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం మేము, వీ కెన్ ఇంప్రూవ్ ద మేల్ స్టేటస్. ఓకే. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు ఒక లైట్ ఉంది డెఫినెట్లీ. ఎటువంటి అంటే ఎన్ని ఫెయిల్ అయినా సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. ఎంత కామన్ గా చేసుకునే సర్జరీ అంటే ప్రతి 3 రోజులకి మన దగ్గర 2 సర్జరీలు అయ్యేంత కామన్ సర్జరీ. ఇప్పుడు షెడ్యూల్ నేను సర్జికల్ షెడ్యూల్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ 2 months వరకు ఫుల్ ఉంది. అంటే అంత కామన్ గా చేసుకునే సర్జరీ. కానీ ఏంటంటే నేను చేసుకున్నాను ఇంకో మనిషికి తెలియదు. ఎగ్జాక్ట్. ఒక ఫ్రెండ్ కి సమస్యతో వాడి దగ్గరకు వచ్చినా గానీ వాడు ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే వీడి చేస్తే వీడికి ఎట్లా తెలుసు, అంతే కదా, వీడిలో ఏమైనా సమస్య ఉందేమో. అంటే పబ్లిక్ ఓపెన్ అప్ అయ్యే టైం ఇది. బేసిక్లీ సమస్య ఎవరికైనా వస్తుంది. మీ తరఫున నేను ఒకటి అప్పీల్ చేయాలి సార్. చేతికి నొప్పి లేస్తే హాస్పిటల్కి వెళ్తాం, డెఫినెట్. కాలుకి నొప్పి లేస్తే ఇది మనలోని అంగమే, దానికి ఏదైనా సమస్య రాకుండా ఉండదు. వయసుతో పాటు ఏదో ఈ మన లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. కాబట్టి నిర్భయంగా నిస్సిగ్గుగా చెప్పుకుంటేనే సమస్య తీరుతుంది సార్. సరే, ఇవాళ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వచ్చింది, మనం ఫస్ట్ షో చేసినప్పుడు చూసినట్ట. ఇవాళంటే జస్ట్ ఒక 2-3 days బ్యాక్ సార్, 4 months నుంచి అనుకుంటున్నా వద్దామని, కానీ ఎట్లా ఫేస్ చేయాలి, ఈ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, నన్ను గుర్తుపడతారు ఎవరన్నా వేరే వాళ్ళు, ఎగ్జాక్ట్లీ ఏజ్ ఆఫ్ గుడ్ విఐపి గుర్తుపడతారా, ఓకే, నేను రావాలా అని చాలా మందికి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. కరెక్ట్. టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ స్టెప్, నాకు హెల్ప్ కావాలి, హెల్ప్ నేను తీసుకోవాలి అనే ధైర్యం చేస్తే డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు సార్. ఇప్పుడు చెప్పండి వీళ్ళకి, సెలబ్రిటీస్ కి, పెద్దవాళ్ళకి సభాముఖంగా చెప్పండి వాళ్ళకి, మీ సీక్రెసీని, మీ ప్రైవసీని 100%. ఎప్పుడైనా నాకు ఎవ్వరు ఫోన్ చేసినా, ఇప్పుడు మీరు నాకు ఏమైనా కేసు పంపించినా గానీ మీరు చెప్తారు నాకు, అవును, ఆ టైమింగ్ అని. అంతే కదా. సో వీళ్ళకి నేను సపరేట్ స్లాట్స్ ఇస్తాను, నార్మల్ స్లాట్స్ లో ఇవ్వను. వి హావ్ సపరేట్ స్లాట్స్. ఈ సూపర్ డూపర్ విఐపీస్ కి నాకు చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ ఐ సీ లేట్ టైమ్స్, ఎవరు లేనప్పుడు, స్టాఫ్ మినిమల్ ఉన్నప్పుడే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ నేను రెస్పెక్ట్ చేస్తాను. సరే, ఇలా ఈ వీళ్ళకి సమస్య వస్తుంది, వీళ్ళకి సమస్య చెప్పలేము సార్. ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ ఇట్. అంతే కదా. యూ కెన్ గెట్ ఇట్, ఐ కెన్ గెట్ ఇట్, ఎనీ వన్ కెన్ గెట్ ఇట్. కానీ కరెక్ట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేసి హెల్ప్ చేసుకుంటే సింపుల్గా సెట్ అయిపోతుంది, ఎటువంటి సమస్య అయినా కానీ.